కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం 90 గదులతో వసతి కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు ప్రజలకు ఉపయోగపడే విధంగా భారీ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కళ్యాణ మండపంతో పాటు 90 గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ట్రస్ట్ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా జరిగింది. వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ భవనం వినియోగంలోకి రానుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన వాడపల్లి పుణ్యక్షేత్రంలో మన ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి, అంతేకాకుండా దాదాపు 80 రూముల పైన ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి గతంలో భూమి పూజ చేసుకున్నాం. ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్య కారకులు ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు. ఇది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం నెగ్లెక్ట్ చేసి ఎవరి బిజినెస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి పిలిచి మీరు కడతారా, అసలు కట్టరా, ఏంటి మీ ఆలోచన ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ నిర్మాణం ప్రారంభమైతే నేను సంతోషపడతానని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం, ఆయన మనకు ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకురావడానికి, మనలో ఉత్సాహాన్ని నింపడానికి, ఇక్కడ వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఇంత మంచి ఆలోచనని మీరు ఏదైతే శ్రీకారం చుట్టారో దాన్ని ముందుకు తీసుకురావడానికి నేను ఏ రకంగా మీకు సహాయపడగలను చెప్పండి. అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి నేను ముందుంటాను. అంతేకాకుండా మీ పర్మిషన్స్ విషయంలో కానీ ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను బాధ్యత తీసుకుని మీతో నిర్మాణం చేయడం మీరైతే వచ్చి, కానీ నేను ఆర్యవైశ్యుడి కాకపోయినప్పటికీ కూడా ఆర్యవైశ్య సంఘీయుల్లో నేను కూడా ఒకనే అని చెప్పి ఖచ్చితంగా ఈ నిర్మాణానికి బాధ్యత మీరెంత తీసుకుంటారో నేను అంతే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం, మనలో కూడా కదలిక రావడం. ఈ కదలిక మరి ఈ మధ్యనే నిత్యాన్నదానం కూడా స్టార్ట్ చేసాం. మనం నిత్యాన్నదానం అంటే శనివారం ఇక్కడ దేవస్థానం పెట్టినటువంటి అనేక మంది, కొన్ని వేల మంది భక్తులకు వారు అన్నప్రసాదం పెడుతుంటే ఎంతో కొంత చేదోడు ఓదడుగా మనం కూడా ఉండాలి. కాబట్టి పేరొందినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలోనే ఈరోజు గుర్తింపు పొందిన దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతూ ఉంది. అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక చేయడం అంటే ఒక అద్భుతం. అంటే ఎక్కడ చూసినా మొట్టమొదటిసారిగా ఏ దేవాలయం దగ్గర రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా కనపడేది ఆర్యవైశ్యుల సంఘం యొక్క సత్రంలో కనపడతాయి. వారి యొక్క సేవా దృక్పథం ఇందులో కనపడుతూ ఉంటుంది. కాశీ నుంచి శ్రీశైలం దాకా ఎక్కడ లేని చెప్పి మనం గర్వంగా చెప్పొచ్చు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంత సేవా దృక్పథం ఆర్యవైశ్యుల్లో ఉంది. ప్రారంభించండి. ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు ఇక్కడ. ప్రభుత్వం అంటే నత్తనడకు నడుస్తుంది ఉన్నారు. మీరు తలుచుకుంటే చేసేయగలరని అడిగితే ఆయన ఒకటే అన్నారు, ఆయనకి నాకుండా సాన్నిధ్యం మా ఊరు వారు అవటం, ఒక ఊరు వారు అవటం, మా ఇంటి ముందే వారు ఉండేవారు, వారి పూర్వీకులు. ఆ అనుబంధం, ఈ యొక్క దేవుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభిమానం లేదండి. మొదలు పెట్టిస్తాను, మీ చేత కొబ్బరిగా కొట్టిస్తాను, మళ్ళీ మీ చేతే ప్రారంభోత్సవం చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. రేపు వచ్చే పుష్కరాలకి దీన్ని పూర్తి చేయాలని సంకల్పం ఇప్పుడు వారు మాట్లాడుతుంటే చాలా ఆనందించాను. మీరందరూ తలుచుకుంటే, మీ ఆర్యవైశ్య సంఘ పెద్దలందరూ తలుచుకుంటే పూర్తి చేయాలంటూ ఏమీ లేదు. త్వరితగతిన మనం దాన్ని చాలా ప్లాన్ కూడా చేశారు. మా సుబ్బారావు గారు, మా తణుకు వారు, ఆర్యవైశ్య ప్రముఖులు, చక్కటి ఆర్కిటెక్ట్, ఈ దేవాలయంలో అన్ని పనులు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా వారి చేదోడు వాదోడికి అన్నదానం నిర్ణయిస్తూ ఉన్నారు. మరి అందరి యొక్క సహాయ సహకారాలతో త్వరితగతిన ఈ భవనాన్ని పూర్తి చేసుకుందామని
వారు చెప్పినట్టుగానే శివరామ సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగానే నేను కూడా మీ ఆర్య వయసు బిడ్డలు అంటుండే, నన్ను కూడా మీలో ఒకరిగానే భావించు, ఎమ్మెల్యేగా నన్ను భావించొద్దు. ఈ యొక్క భవన నిర్మాణంలో నా వంతు పాత్ర ఏదో చిన్న సహకారం మీతో పాటు ఉండి కొత్త సాయం కిందనైనా నేను మీకు అండగా ఉంటాను. ఏది కావలసిన బండారు సత్యానందరావు మీకు ఎప్పుడు దేనికి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉంటానని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. చక్కగా ఈ కార్యక్రమం ముందడుగు వేయాలని, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, స్వామివారికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు తీర్చాలని చాలా ప్లాన్స్ ఉన్నాయి. రోడ్లన్నీ వెడల్పు చేయాలి, ఏటుగట్ల మీద రోడ్లు తీసుకురావాలి. ఇంకా శ్రీనివాసం టు తిరుపతి నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది కమిషనర్ రికమెండేషన్ తీసుకుని మళ్ళా చైర్మన్ గారిని, డీసీ గారిని కూడా మన తిరుపతి పంపుతాం. అందరూ కూడా గర్వించదగినటువంటి రోజు. మన వాడపల్లి కోనసీమ తిరుమల దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర వాసవి నిత్య అన్నదాన ట్రస్ట్ తరఫున చక్కటి వసతి గృహం, 90 రూములు, డార్మెటరీస్, కళ్యాణ మండపం, దానికి డైనింగ్ హాలు, సుమారుగా 25 కోట్ల రూపాయల అంచనాలతో అతి గొప్పగా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో నేడు ఆర్య వైశ్య ప్రముఖుల అందరి యొక్క సహాయ సహకారాలతో, మాత కరుణా కటాక్షాలతో, మిత్రుడు నా స్వగ్రామం వాడపాలెం గ్రామం ముద్దుబిడ్డ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఈ సామాజిక కార్యక్రమాల్లో, ఆర్ఎస్ వైశ్య సంఘ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ఈనాడు స్వామివారి సన్నిధిలో ఈ యొక్క చక్కటి భవనాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చి కృషి చేసి అందరినీ సంఘటితపరిచి సమీకరించి శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, బీజేపీ నాయకులు శ్రీ పాలూరి సత్యానందం గారు, రామకృష్ణారెడ్డి గారు, దేవస్థాన అధ్యక్షులు చక్రధరరావు గారు, ట్రస్టీ సభ్యులు, మిత్రులు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు, ఇక వేదిక నిర్వహించినటువంటి 50 మంది పెద్దలు, పుర ప్రముఖులు, సోదరు సోదరీమణులు, ప్రధానంగా ఆర్యవైశ్య ప్రముఖులు, దీనికి